అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 మోస్తాడు. రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతున్న నాన్న ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న ఫోన్ లోను అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని పిలవడమే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతాప్పుడు గుర్తు రానందుకు నాన్నేమైనా బాధపడ్డా ఏమో. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి, ఇప్పుడు ఈ పండుగకు చీర కొనొద్దు అంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికి వస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడు అని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన ఇలా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో బహుశా నాన్న వెనకబడిపోవడానికి గల కారణం. నాన్న జీవితం గురించి కళ్ళకు అద్దినట్లుగా చెప్పిన తనికెళ్ల భరణి గారికి నా సెల్యూట్.